పాతికేళ్ల తర్వాత వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా 100% జరగబోయేది ఇదే నమ్మలేని మార్పులు, ఊహించని రాజయోగం. పాతికేళ్ల తర్వాత వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది? ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశికి చెందినటువంటి వారికి ఏ విధమైన పరిణామాలు కలగబోతున్నాయి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా వీరిని విశ్వసించి మంచి ఫలితాలు అనేవి పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎంతటి వ్యక్తి చేతిలో అయినా సరే కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి ఘన కార్యములు అయినా సరే వీరు సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి కలదు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఒక స్త్రీ కారణంగా 25 ఏళ్ల తర్వాత వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం అనేది పట్టబోతోంది, వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఒక శుభవార్త కూడా వింటారండి. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. బంధుమిత్రుల వలన మీకు మేలు జరుగుతుంది. శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది. ప్రారంభించిన పనులలో ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగినట్లయితే అనుకున్నది సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. నిర్మలమైనటువంటి మనస్సుతో చేసే పనులు సత్వర విజయాన్ని అందిస్తాయి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అవసరం. ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో సత్ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని అసలు నిర్లక్ష్యం చేయవద్దు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు కూడా చాలా అవసరం అండి. సూర్య ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అనేది లేదు. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వృషభ రాశి వారి గురించి వీరి జీవితంలో గ్రహాల మార్పు అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ రాశి వారికి ఏ విధమైన ఫలాలు అయితే రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అన్నింటా కూడా శుభ పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయండి. కనక వర్షం ఖాయం అన్నట్లుగా వీరి జీవితం మారబోతూ ఉంది. గురుడి ప్రభావంతో మీ జీవితంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. రాహుకేతువుల గ్రహాల నుండి కూడా మీకు కొన్ని సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుండి కూడా సంపాదించవచ్చు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ శుభాశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరంలో ఈ రాశి నుండి గురుడు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు మీ ఖర్చులు కూడా నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు మీ యొక్క జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. విదేశాలలో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. గురువు మే నెల వరకు కూడా 12వ స్థానంలో సంచారం చేశాడు. ఈ సమయంలో కొన్ని రాజయోగాలు వీరికి ఏర్పడ్డాయి. ఈ కారణం చేత ఏదైనా సరే చట్టపరమైన సమస్యల్లో పరిష్కారాన్ని మీరు పొందుతారు. మీకు ఊహించని ధన లాభం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. శని ప్రభావం కారణంగా ఈ రాశి నుండి 12వ స్థానం నుండి శనిదేవుడు రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు రానున్నాయి. గురుడు, శని 2 గ్రహాల యొక్క కలయికతో మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమవుతుంది. జూన్ 30వ తేదీ తర్వాత శనిదేవుని ప్రభావంతో రాజయోగం మీకు ఏర్పడిపోతుంది. ఈ ప్రభావం కారణంగా ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయాన్ని పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి. కొత్త కంపెనీలు కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా 12వ స్థానంలో సూర్యుడి సంచారం, అదే సమయంలో సూర్యుడు గురువుతో కలిసి రాజయోగం వీరికి ఏర్పడ్డాయి. ఈ 2 గ్రహాల యొక్క కలయిక కారణంగా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు.
ఈ సమయంలో మీరు వ్యాపారాలకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి శుక్రుడి ప్రభావంతో గురుడు ప్రభావం కారణంగా వైవాహిక జీవితంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి మే నెల తర్వాత గురువు సప్తమ దృష్టి వివాహ స్థానంలో ఉంటుంది. ఇదే దృష్టి ప్రేమ స్థానంలో కూడా ఉంటుంది. మీ యొక్క వివాహితులకు వివాహం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వివాహితులు భర్త నుండి పూర్తి సహాయ సహకారాలు మద్దతు కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారి కేతువు ప్రభావంతో కొత్త ఏడాదిలో కేతువు ఈ రాశి నుండి 5వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. కేతువు యొక్క ప్రభావంతో షేర్ మార్కెట్ లాటరీల నుండి ఎక్కువగా డబ్బు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే వారికి మంచి నిర్ణయాలు అయితే లభిస్తాయండి. మంచి విజయాలు కూడా వీరు సొంతం అవుతాయి. టెక్నాలజీ రంగాల్లో ఉండేటటువంటి వ్యక్తులు కొత్త ఆవిష్కరణలు సాధిస్తారు. పనిలో ఉండే వ్యక్తులు మంచి విజయాన్ని కూడా సాధించే అవకాశాలు అయితే వీరికి పూర్తిగా కనిపిస్తున్నాయి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆ అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా కూడా ఉంటారు. ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి. మిథున, కన్య, మకర, కుంభరాశులకు సంబంధించినటువంటి వీరు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అయితే పూర్తి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు అయితే మెండుగా మీ జీవితంలో ఉన్నాయండి. అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎందుకైనా సరే మంచిది. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అనేది నెలకొని ఉంటుంది. ఈ రాశి వారికి చెందినటువంటి వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వారు తమలాంటి మనస్తత్వం కలిగినటువంటి భార్యలను సంపాదించుకోగలుగుతారు. అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వీరు ఉంటారు. వృషభ రాశికి చెందినటువంటి వారు ఈ రాశికి చెందిన వారి తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నత ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా కూడా వీరు ఉంటారు. వృషభ రాశికి చెందినవారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికి కూడా లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపైన ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి వీరు ఎప్పుడు కూడా వెనుకాడని వారుగా కూడా ఉంటారు. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళతారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి విద్యపైన ఎనలేని మమకారం అయితే ఉంటుందండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.